పగలు నిద్రించకూడదు, శవాన్ని చూడకూడదు, మనస్సును అదుపులో ఉంచుకొని శరణుఘోష చెప్పుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం వృత్తిరీత్యా పనులు చేసుకోవచ్చు. తన శక్తి కొలది ఒక్కసారైనా 5 అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. హింసాత్మక చర్యలు, దుర్భాషలాడడం, అబద్ధాలాడడం చేయరాదు. దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి. కఠిన నియమాల దీక్ష ఈ అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్ష ఎంతో కఠినమైంది. ప్రస్తుత కాలంలో మనిషి సక్రమార్గంలో పయనించాలంటే అయ్యప్ప మాల ధారణ చాలా అవసరం. మండల రోజుల దీక్ష మనిషిని చెడు నడక, చెడు ఆలోచనల ప్రవర్తన నుంచి దూరం చేసి సత్ప్రవర్తనను దగ్గర చేస్తుంది. ఎంతో నియమనిష్టలను నేర్పే అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం అయ్యప్ప స్వామియే నమః. పగలు నిద్రించకూడదు, శవాన్ని చూడకూడదు, మనస్సును అదుపులో ఉంచుకొని శరణుఘోష చెప్పుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఉదయం